నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఒకవైపు మన్యం అడవులను వణికిస్తున్న పెద్ద పులి భయం, మరోవైపు ప్రాణాలకు తెగించి తెగబడుతున్న కలప స్మగ్లర్లు. అవును, మీరు వింటున్నది నిజమే. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అటవీశాఖ అధికారులకే సవాల్ విసిరేలా జరిగిన ఒక సంచలన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దండంగి, గంగంపాలెం గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద పులి కదలికలు కలకలం రేపుతున్నాయి. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకంగా రంగంలోకి దిగిన హనుమాన్ బృందాలు రాత్రింబవళ్లు ప్రాణాలకు తెగించి భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న తరుణంలో కలప స్మగ్లర్లు మాత్రం అదే ప్రాంతంలో బరితెగించారు. పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యల్లో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని దండంగి సమీపంలో అక్రమంగా టేకు కలపను తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం రచించారు. అయితే నిరంతరం అప్రమత్తంగా ఉన్న అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల ఆట కట్టించారు. మెరుపు దాడి చేసి 18 భారీ టేకు దొంగలతో పాటు వాటిని తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. సీజ్ చేసిన కలపను, వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం ఇందుకూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఒక పక్క నరభక్షక పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని భీతావాహ పరిస్థితి ఉంటే, స్మగ్లర్లు మాత్రం తమకేమీ పట్టనట్టు ప్రాణాలకు తెగించి అడవిలోకి రావటం అటవీశాఖ అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. ఈ ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికల సమాచారం స్మగ్లర్లకు ముందే తెలుసా, లేక కావాలనే అటవీ సిబ్బంది దృష్టి మళ్లించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇలాంటి తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు మరియు మన్యం ప్రాంతానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన్యంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.